భాగములో ఈ పరమశివుడు పంపిన ఆ యొక్క పక్షి సహాయంతో ఊరిలోనికి ఆ శవంతో తల్లిదండ్రుల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఆ భయంకరమైన పిశాచిని ఊరి నడిమధ్యలో నిల్చోనబెట్టి ఊరి ప్రజలందరి ముందు ఆ భయంకరమైన పిశాచిని ఆ యొక్క మహర్షి అక్కడికక్కడే భస్మం చేశాడు. ఊరి ప్రజలందరి కళ్ళు తెరిపించి ఆ యొక్క మహర్షి అక్కడ్నించి నేరుగా దృశ్యమైపోయాడు. ఇదిలా ఉండగా ఈ పాతాళలోకంలో నడుచుకుంటూ ప్రయాణిస్తూ వెళుతూ ఉన్న ఈ శంకరుడితో పాటు ఈ రంగా కూడా చాలా అలసిపోయి ఆ రాత్రి ఒక చెట్టు దగ్గర నిద్రిస్తూ ఉన్నారు. శంకరుడికి మాత్రం తన మదిలో ఏదో ఆందోళనతో ఉంటూ ఉన్నాడు. శంకరుడి కలలో తన తల్లిదండ్రులిద్దరూ అతి కిరాతకంగా ఉరివేయబడి చెట్టుకు వేలాడుతూ ఉన్న దృశ్యం కనిపించింది. మరుక్షణమే శంకరుడు హడలిపోయి నిద్రలోంచి మేల్కొని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. పక్కనే ఉన్న తన స్నేహితుడు రంగా మేల్కొని జడిసిపోయి ఉన్నాడు. అరే శంకరా, ఏమైందిరా? ఎందుకింతలా తుల్లిపడి లేచావు? కాని నువ్వెంతో ధైర్యవంతుడివి, నువ్వెందుకిలా భయపడుతున్నావు? అరే శంకరా, ఏం జరిగిందో చెప్పురా అని రంగా అడుగుతూ ఉన్నా శంకరుడు మాత్రం భయపడుతూ, అరే అమ్మా నాన్న అతి కిరాతకంగా చంపబడినట్టు నాకేవో పేడకలాలు వస్తూ ఉన్నాయిరా. నాకెందుకో భయంగా ఉంది. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో ఏంటో నా మనసు మాత్రం అసలు ఆగడం లేదు. ఎలాగైనా సరే మా అమ్మ నాన్నని ఒక్కసారి చూసి రావాలి. అరే శంకరా, నీ అమ్మ నాన్నలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఆపద వాటిల్లదు. అందుకు రక్షగా ఆ పరమశివుడే ఉన్నాడు. నువ్వేదో పీడకలకనుంటావు, అంతకుమించి అక్కడ జరిగిందేమీ ఉండదు. అయినాగా ఇంకా 10 రోజుల్లో మనం ఆ యొక్క భయంకరమైన అంధుడు వద్దకు చేరుకోగలుగుతాం. ఈ సమయంలో తిరిగి మరలా వెనక్కి వెళ్లడం మంచిది కాదనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించరా శంకరా అని వారిద్దరూ చాలా బాధపడుతూ ఉన్నారు. మీ ఇద్దరి మాటలను ఆ చెట్టుపై తలకిందులుగా వేలాడుతూ ఉన్న ఒక పిశాచి వింటూ ఉంది. ఆ పిశాచి గట్టిగా నవ్వుతూ ఉంది. నేరుగా వీళ్ళిద్దరి ముందుకి ప్రత్యక్షమయ్యి వీళ్లతో ఇలా అంటోంది, ఎవర్రా మీరు? నేరుగా పాతాళ లోకానికే ప్రవేశించి నా నిద్ర చెడగొడుతున్నారు. మీరు ఈ పాతాళ లోకానికి చేరగలిగిన ధైర్యం మీకెక్కడ్నించొచ్చింది? అది గాఢ నిద్రలో ఉన్న నన్ను మీ మాటలతో నన్ను చిత్రహింస చేశారిప్పటి వరకు. అరే ఎవర్రా మీరు? మీకు చావు దగ్గరకు వచ్చింది కనుకే ఈ పాతాళ లోకానికి ప్రవేశించారు. అది నా ముందుకు కంటపడ్డారు. ఇప్పుడే నా శక్తితో మిమ్మల్ని చంపక తినేస్తా అని చెప్పి ఆ యొక్క పిశాచి తన నోటిలో నుంచి ఒక భయంకరమైన శక్తిని నీరుగా ఈ శంకరుడి మీదకు ప్రవేశపెట్టింది. శంకరుడి యొక్క దుస్తులలో ఈ ఋషి ఇచ్చిన ఆ యొక్క పరమ రుద్రాక్షలు ఉండడం వలన ఆ శక్తి తిరిగి మరలా వెనక్కి వెళ్ళింది. అది చూసి ఆ పిశాచి ఆశ్చర్యపోయింది. అరే ఏమిటిది? నా శక్తికి ధిక్కారమా? వీడి ఒంటిలో ఏదో శక్తి దాగి ఉంది, మరొక్కరిని ప్రయత్నిస్తాను అని చెప్పి ఆ పిశాచి ఈ యొక్క శంకరుడి స్నేహితుడైన రంగాపైకి ఆ శక్తిని ప్రవేశపెట్టేసరికి ఆ యొక్క రంగా అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోయాడు. అది అంతా చూస్తున్న శంకరుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఆ పిశాచి మాత్రం గట్టిగా నవ్వుతూ ఇలా అంటోంది, ఒరే చూసావుగా నీ స్నేహితుని యొక్క పరిస్థితి. ఇప్పుడు వాడు బ్రతకాలంటే నాకు నీ వంటిలో ఉన్న రక్తం కావాలి. రక్తం తాగితే తప్ప నా కోపం చల్లారదు. రక్తమిస్తావా? లేకపోతే నీ స్నేహితుడిని ఇక్కడే చంపకని తినమంటావా? మరొక్క విషయం, వాడిని చంపిన తర్వాత మరలా నిన్ను కూడా చంపి తింటా. చెప్పు చెప్పు. అది ఎంత చూస్తే ఈ శంకరుడు ఆ పిశాచితో చాలా బాధపడుతూ ఇలా అంటున్నాడు, అరే పిశాచి, ఎంత పని చేశావు? నాకంటూ ఉన్న ఒక ప్రాణ స్నేహితుణ్ణి ఇలా శాపానికి గురిచేశావు. దయచేసి నన్ను కూడా ఇక్కడే చంపే. నేను ఒక కార్యం మీద ఈ యొక్క పాతాళలోకానికి
చేరుకున్నాను. ఆ భయంకరమైన అమృణ్ణి కలిసి వారి దగ్గర ఉన్న ఆ పరమశివుడి యొక్క డమరకుని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. ఏమిట్రా నువ్విలా చేశావు? నేను నీకెటువంటి అపకారం చేయలేదు, కాని నువ్వు నా ప్రాణస్నేహితుణ్ణి ఇలా మూర్ఛపోయేలా చేశావు. దయచేసి నన్ను కూడా చంపేయ్, లేకపోతే నా ప్రాణాలు ఇక్కడే విడుస్తాను. ఆ మాటలన్నీ విన్న ఆ పిశాచి ఆశ్చర్యపోయింది. తను ఆ యొక్క శంకరుడితో ఇలా అంటోంది, అరే, అమృణ్ణి కలవడానికి విడుతున్నావా? అది అసంభవం. వాడు ఒక భయంకరమైన భీకర మంత్రగాడు. వాణ్ణి కలిసినవాడు ఇంతవరకు ఎవరూ తిరిగి రాలేదు. అలాంటిది వాణ్ణి కలుస్తున్నావంటే నీలో ఏదో విషయం తాగి ఉంది. అందుకేనేనా ఇందాక నేను ప్రయత్నించిన నా మాయాశక్తి నీపైన పనిచేయలేదు. వెంటనే నీ స్నేహితుడి మీదకి పనిచేసేసరికి వాడు స్పృహ కోల్పోయాడు. నీలో ఏదో శక్తి దాగి ఉంది. అయితే ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నువ్వు ఆ అమరుణ్ణి కలిసిన సమయంలో ఆ గృహలో నాకొక సహాయం చేస్తావా? నాకు ఈ శాపం నుంచి విముక్తి కలగడానికి వాడి దగ్గర ఉన్న మంత్రదండం తీసుకునొస్తే చాలు. నా శాపం విముక్తి పొందుతాను. దయచేసి నాకు ఆ సహాయం చేస్తే నువ్వు ఆ యొక్క అమరుడి దగ్గరికి ఎలా వెళ్లాలో, ప్రతి అడుగు ఎలా వెయ్యాలో నేను నీకు పూర్తిగా చెబుతాను. నాకు మాట ఇవ్వు, నీకు నేను సహాయం చేస్తాను అని ఆ భయంకరమైన పిశాచి ఈ శంకరుడితో చెబుతూ ఉంది. తప్పకుండా పిశాచి, తప్పకుండా. నువ్వు ఏమి చెప్పినా ఖచ్చితంగా చేసి తీరుతాను. నాకు ఎలాగైనా సరే ఆ అంతుడు ఎక్కడ ఉన్నాడో, అతని వద్దకు నేను ఎలా చేరుకోవాలో నాకు పూర్తిగా చెప్పు. నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను. ఆ అందగుహలో దాగి ఉన్న ఆ యొక్క భయంకరమైన మంత్రదండం తెచ్చి నీకు ప్రసాదిస్తాను. నీకు ఈ శాపం నుంచి విముక్తి కలిగిస్తాను. కాని అంతకు మునుపు నువ్వు సహాయం చేసి పెట్టాలి. నీ శక్తితో స్పృహ కోల్పోయి ఉన్న నా యొక్క ప్రాణ స్నేహితుణ్ణి నీవు తిరిగి మరలా సజీవుణ్ణి చెయ్యాలి. అలా చేస్తే నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను. దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టు అని చెప్పి ఆ పిశాచి తన మాయా శక్తితో స్పృహ కోల్పోయి ఉన్న తన స్నేహితుడైన రంగాన్ని ఒక్కసారిగా తిరిగి మరలా సజీవుడిగా మార్చింది. తప్పకుండా శంకరా, తప్పకుండా. నీ యొక్క స్వభావం నాకు చాలా ఆనందం చేస్తూ ఉంది. నీ కొరకు నువ్వు కోరుకోకుండా స్పృహ కోల్పోయినా నీ ప్రాణ స్నేహితుని కోసం కోరుకున్నావు చూడు. అక్కడ నువ్వు నా మనసును గెలిచావు. ఖచ్చితంగా నీకు నేను సహాయం చేస్తాను మిత్రమా. ఇప్పుడే నీ మిత్రుని కాపాడి వాణ్ణి సజీవంగా మారుస్తాను. ఇటువైపు దూరంగా ప్రయాణిస్తూ వెళ్తూ ఉండగా ఒక అగ్నిపర్వతం కనిపిస్తూ ఉంది. ఆ అగ్నిపర్వతం పైన ఆ భయంకరమైన అంధుని యొక్క చెలిమెక్కడో దాగి ఉంటుంది. దాని నుంచి నువ్వు తప్పించుకోగలిగితే చాలు. పాతాళ లోకం యొక్క 2వ ద్వారం వద్దకు వెళ్తావు. అక్కడ ఈ యొక్క అంధుని శిష్యులు 2 ఉంటూ ఉంటారు. వాళ్ళు 2 ప్రతి రాత్రి 2 గంటల సమయానికి 1 గంటను మోగిస్తూ బలి ఇస్తూ ఉంటారు. అదే సమయానికి నువ్వప్పటికి చేరుకోగలిగితే వాళ్ల ద్వారా నువ్వు ఆ అంధుణ్ణి కలుసుకోవచ్చు. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడవరాదు. జాగ్రత్త సుమా. ఇప్పుడే నీ స్నేహితుణ్ణి ప్రాణదానం చేస్తాను అని చెప్పి ఆ పిశాచి తన మాయాశక్తితో స్పృహ కోల్పోయి ఉన్న తన స్నేహితుడైన రంగాన్ని ఒక్కసారిగా తిరిగి మరలా సజీవుడిగా మార్చింది. శంకరుడు తిరిగి వచ్చిన స్నేహితులను చూసి చాలా సంతోషపడ్డాడు. ఈ యొక్క శంకరుడు తన స్నేహితులతో, అరే రంగా, నిన్ను బ్రతికించుకున్నాన్రా. ఈ యొక్క పిశాచి పెరిగి మళ్ళా నీకు ప్రాణం పోసింది. అరే రంగా, ఇక మనకి ఆ యొక్క అంబరుడు ఎక్కడున్నాడో మనకి తెలిసిపోయింది. ఈ పిశాచి మనకి సహాయం చేసిందిరా. ఇదిగో ఇక్కడే ఉంది ఈ పిశాచి. అరే శంకరుడా, నువ్వు లేకపోతే నన్ను నిజంగా చనిపోయి ఉండేవాణ్ణి. నువ్వు ఉండటం వల్లే నేను తిరిగి మళ్ళా బ్రతకగలిగాను. హరే శంకరుడా, నీలాంటి స్నేహితుడున్నటువంటి చేసుకున్న అదృష్టంరా. హరే శంకరుడా, ఇప్పటినుంచి చెబుతున్నాను, ఇక ఎప్పటికీ నీ చేయి విడిచిపెట్టను. ఎన్ని జన్మలైనా సరే నువ్వే నా స్నేహితుడివి. అయ్యా పిశాచి గారు, మా కాస్త సహాయం చెయ్యండి. ఆ అంబరుడు దగ్గరికి వెళ్ళడానికి మేము కాలినడకన వెళుతూ ఉన్నాం. మాకు ఏదైనా చిన్న వాహనం లాంటిది మాకు ఏర్పాటు చేయగలిగితే మేము ఎగురుకుంటూ వెళ్తాం. మా కాస్త సహాయం చేయండి పిశాచి అని ఈ యొక్క రంగా ఆ పిశాచిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి, సరే నాయనా, సరే, తప్పకుండా మీకు ఒక విచిత్రమైన వాహనాన్ని ఏర్పాటు చేస్తాను. ఆ వాహనం మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి తీసుకుని వెళుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వాహనం చూసి మీరు భయపడొద్దు. ఆమె మీకు ఖచ్చితంగా సహాయమే చేస్తూ ఉంది. ఇప్పుడే మీ ముందుకు ప్రత్యక్షం చేస్తాను. ఓం క్లీం మాయా శక్తిని, ఓం క్లీం మాయా రూపిణి అని
ఆ పిశాచి మంత్రాలు చదవగా వీళ్లకి ఎదురుగా ఒక భయంకరమైన గాలిలో ఎగిరే వ్యక్తి ఒకటి ప్రత్యక్షమయ్యాడు. అతను ఈ పిశాచి ముందు నిల్చుని, సెలవీయండి పిశాచి మాత, ఏం సహాయం చేయాలి? పిశాచి కుమారుడా, వీళ్ళు మనవాళ్లే. ఆ అంబరుడిపై వీళ్ళు యుద్ధం చేయడానికి వెళుతూ ఉన్నారు. కావున వీళ్ళని జాగ్రత్తగా ఆ భయంకరమైన అగ్నిపర్వతం వద్దకు తీసుకుని వెళ్లి దించుదాం. వెళ్ళు అని ఆ పిశాచి ఆ యొక్క ఎగిరే వ్యక్తితో చెప్పింది. ఆ మాటలు విన్న శంకరుడితో పాటు రంగా కూడా ఇద్దరూ చాలా సంతోషపడ్డారు. శంకరుడు, మాతా, పిశాచి, నువ్వు చేసిన ఈ సహాయం మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎంతగానో కష్టపడుతున్న మాకు మీలాంటి వాళ్లు సహాయం చేయటం వల్ల ఆ అంబరుణ్ణి మేము త్వరగా చేరుకోగలుగుతాం. మాతా, నిన్ను ఎప్పటికీ మర్చిపోలేం. నువ్వు కోరిన విధంగానే ఆ మంత్రదండాన్ని తీసుకుని వచ్చి నీకు బహుకరిస్తాను. తర్వాత నువ్వు రూపాన్ని మార్చుకుని నీ లోకానికి వెళ్ళిపోదువు గాని మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి ఈ శంకరుడితో పాటు రంగా కూడా ఆ ఎగిరే పిశాచితో నిల్చోగా ఆ పిశాచి వేగంగా ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళుతూ ఉంది. అది అంతా చూస్తూ ఈ రంగతో పాటు శంకరు కూడా చాలా సంతోషపడుతూ ఉంది.